ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా? రీజనింగ్ లో న్యూ మోడల్స్ అండ్ న్యూ ప్యాటర్న్ తో కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? కన్ఫ్యూజన్ యాకర్లా ఈ వీడియో ద్వారా మనం రీజనింగ్ లో ఫుల్ స్కోర్ ఎలా క్రాక్ చేయొచ్చో చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ $7.3 = 55, $6.2 = 40, దెన్ వాట్ ఈస్ $8.3? చూడండి, ఇక్కడ ఒక డాలర్ ఇచ్చారు, అంటే ఒక సింబల్ ఇచ్చారు. ఏ సింబల్ అయినా ఇవ్వచ్చు ఎగ్జామ్ లో. ఆ సింబల్ ప్లేస్ లో మనం ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి. అప్పుడు మనకి 55 రావాలి. ఆ 7ని 3ని ఏం చేస్తే 55 వస్తుంది? మల్టిప్లై చేశారనుకోండి 21 వస్తుంది. బట్ 21 ఏం చేసినా మనకి 55 రాదు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్క్వేర్స్ చేసి చెక్ చేయండి. 7 స్క్వేర్ ఎంత? 49. 3 స్క్వేర్ ఎంత? 9. రెండింటిని యాడ్ చేస్తే వస్తుందా? రావట్లేదు కదా. సో రెండింటిని యాడ్ చేస్తే 58 వస్తుంది. ఇంకేదైనా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. 7 స్క్వేర్ ఎంత? 49. దీనికి ఎంత యాడ్ చేస్తే 55 వస్తుంది? 6 కదా. ఆ 6 ఎలా వస్తుంది? 3ని డబల్ చేస్తే వస్తుంది. ఇదే లాజిక్, ఓకేనా? సో ఇక్కడ ఈ 7ని స్క్వేర్ చేసాం ఫస్ట్ డిజిట్ని, అప్పుడు 49 వస్తుంది. అండ్ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి యాడ్ చేసుకున్నాం, అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది. అదే ఇక్కడ కూడా చెక్ చేద్దాం. 6ని స్క్వేర్ చేద్దాం, 36. ఇక్కడ ఉన్న 2ని డబల్ చేద్దాం, అంటే 2 2 4. రెండింటిని యాడ్ చేయండి, వర్కౌట్ అయిందా? సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. 8 స్క్వేర్ ఈజ్ 64 ప్లస్ 3ని డబల్ చేద్దాం, 3 2 6. 64 ప్లస్ 6 gives you 70. ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఇచ్చిన 4 డిజిట్ నెంబర్స్ లో డిఫరెంట్ గా ఉన్నదాన్ని, అంటే భిన్నమైన దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసేద్దామా? చూడండి, ఇక్కడ చాలా మంది ఎలా అప్రోచ్ అవుతారు ఈ క్వశ్చన్ చూడగానే. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డిజిట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అంతకంటే ముందు ఆప్షన్ సి చూడండి, 1331. ఇది క్యూబ్, 11 క్యూబేనా? 11 క్యూబ్ ఈజ్ 1331. అలానే 2197 దేని క్యూబ్? 13 క్యూబేనా? బేసిక్స్ గుర్తున్నాయి కదా. నెక్స్ట్ 4193 ఇస్ ఎ క్యూబ్ ఆఫ్ 17 అండ్ 5832 ఇస్ ఎ క్యూబ్ ఆఫ్ 18. ఇప్పుడు ఒకసారి మీరు ఈ నంబర్స్ని అబ్జర్వ్ చేయండి. 17, 18, 11, 13 ఇవన్నీ ఏంటి? చూడండి, 17 ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్. బట్ వాట్ అబౌట్ 18? 18 ప్రైమా? కాంపోజిట్ కదా. కాబట్టి ఆప్షన్ బి మన ఆడ్ వన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ చూద్దామా? చూడండి, ఇది చూడంగానే ఇన్స్ట్రక్షన్స్ ఏం చూడద్దు. ఇది చూడంగానే ప్రాబ్లమ్ ఆన్ డైస్ అని మీకు అర్థం అవ్వాలి. అయితే వాళ్ళు అడిగింది ఏంటి? మొత్తం చూడకూడదు, జస్ట్ ఇక్కడ చూడండి. ఫైండ్ ది లెటర్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు టీ. టీకి ఆపోజిట్ లో ఏ లెటర్ ఉంది అని అంటున్నారు. ఇక్కడ 2 పొజిషన్స్ ఆఫ్ సేమ్ డైస్ ఇచ్చారు, ఓకేనా? సో ఇది మొత్తం ఒకే డైస్ రిప్రజెంట్ చేస్తుంది, బట్ 2 పొజిషన్స్ ఇచ్చారు. టీకి అడ్జసెంట్ లో ఎస్ ఉంది, అలానే యూ ఉంది. ఇక్కడ చూడండి, టీకి అడ్జసెంట్ లో బి ఉంది, అలానే క్యూ ఉంది. అంటే ఇక్కడ లేనిదేగా టీకి ఆపోజిట్ లో ఉంది. సో ఇక్కడ లేని లెటర్ ఏంటో చూసుకోండి. అబ్జర్వ్ చేస్తే బి అడ్జసెంట్ లో ఉంది, ఎస్ అడ్జసెంట్ లో ఉంది, యూ అడ్జసెంట్ లో ఉంది, పి ఉందా అసలు? ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ లేనిదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ విల్ కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి, మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ అనమాట. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దామా? చూడండి, చాలా మంది ఎలా అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ 4ని 6ని ఏం చేస్తే 9 వస్తుంది అనుకుంటారు. ఓకే, ఇక్కడ గ్రేటర్ నెంబర్ ఉంది కాబట్టి అలా అనుకోవడం రైటే. బట్ 3 7 చూడండి, ఇక్కడ రెండింటిని ఏం చేస్తే 5 వస్తుంది. ఇక్కడ ఉంది అలా గ్రేటర్ నెంబరు, కాబట్టి అక్కడ లాజిక్ అనేది ఇలా ఫెయిల్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే అన్ని డిజిట్స్ని యాడ్ చేసుకొని చూడండి. 4 + 9 is 13, 13 + 2 is 15. ఇక్కడ చూడండి, 7 + 3 10, 10 + 5 is also 15. ఉన్న డిజిట్స్ అన్ని రో ఆపరేషన్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అలా ఇక్కడ కూడా చూడండి, 8 + 1 is 9, ఓకేనా? 9కి ఎంత యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది? 9కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 6 3 5 9 6ఏనా? ఇదే ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద 7th day ఆఫ్ ఎ మంత్ ఈస్ 3 days ఎర్లియర్ దాన్ ఫ్రైడే. ఓకేనా? ఒక మంత్ ఉంది, అది ఏ మంత్ ఇవ్వలేదు. అయితే 7th day ఆఫ్ ది మంత్. సో ఆ మంత్లో 7th day వస్తుంది కదా, 1 2 3 అలా 7th day ఆఫ్ ఎ మంత్ ఏంటి అంటే ఫ్రైడేకి 3 days ముందంట. అంటే ఏంటిది? థర్స్డే, వెన్స్డే, ట్యూస్డేనేగా 7th day. 7th day ట్యూస్డే అని ఇచ్చారు. అయితే వాట్ డే విల్ ఇట్ బి ఆన్ ది 20th day ఆఫ్ ది మంత్. సో 7 మల్టిపుల్ చూసుకోండి. మళ్ళీ 7కి మీరు 7 యాడ్ చేస్తే అంటే 14th day ఏమైంది? 14th day అగైన్ మళ్ళీ ట్యూస్డేనే కదా. అలా చూడండి, 7 3 ఎంత? 21 కదా. సో 21st day కూడా మనకి ట్యూస్డే అయింది. వాళ్ళు అడిగింది 20th day. సో 20th అంటే ట్యూస్డేకి ముందు ఏ రోజు అవుతుంది? మీకు అర్థం అవడం కోసం రాస్తున్నా, ఇదంతా మైండ్లో చేయాలి. ఆన్సర్ ఈస్ మండే, ఓకేనా? సో ఇక్కడ 7th day ట్యూస్డే అని ఇండైరెక్ట్గా ఇచ్చారు, ఫ్రైడేకి 3 days ముందాలి. అయితే 20th day అనుకుంటున్నారు. 20th day ఏం చేయాలి? 7 మల్టిపుల్ చూసుకోవాలి. 7 2 14, 14కి దగ్గరగా లేదు. 7 3 చూస్తే 21, 21 అనేది మీకు ట్యూస్డే అయితే అగైన్ 7 మల్టిపుల్ కదా. సో ట్యూస్డేకి 1 day ముందు 20th కాబట్టి మండే, 2 days ముందు. ఒకవేళ వాళ్ళు 19th అడిగారు అనుకోండి, అప్పుడు సండే అవుతుంది. చూసుకోవాలి, మండేకి ముందు ఏంటి? సండేనే కదా. ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ గ్రూప్ ఆఫ్ 3 numbers ఆర్ సింబల్స్. సో ఇదంతా మీరు ఎగ్జామ్లో చదువుకుంటా వెళ్తే టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు అడిగింది ఏంటి అంటే ఆడ్ వన్. ఇందులో డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఏ పొజిషన్ 1, ఏ తర్వాత వచ్చి ఆల్ఫాబెట్ బి, బి పొజిషన్ 2, బి తర్వాత సి వస్తుంది, అలానే సి పొజిషన్ 3. అంటే కాన్సిక్యూటివ్ లెటర్స్ అనమాట. పక్క పక్కనే ఉన్న నెంబర్స్ లెటర్స్ వాటి పొజిషన్స్ ఇచ్చారు. ఈ పొజిషన్ 5, ఎఫ్ పొజిషన్ 6, జీ పొజిషన్ 7. నెక్స్ట్ ఇక్కడ జీ పొజిషన్ 7, హెచ్ పొజిషన్ 8, ఐ పొజిషన్ 9, కేస్ పొజిషన్ 11, ఎల్స్ పొజిషన్ 12, ఎమ్స్ పొజిషన్ 13. పొజిషన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఒకసారి సింబల్స్ని అబ్జర్వ్ చేయండి.
పర్సంటేజ్ అట్ ద రేట్ ఎక్స్క్లమేటరీ, క్యాప్ అండ్ అండ్ ఇక్కడ బ్రాకెట్ చూడండి, అలానే స్టార్ అట్ ద రేట్ బ్రాకెట్, క్యాప్ క్యాప్ ఇక్కడ హ్యాష్ ఉంది చూడండి, 2 times క్యాప్ వచ్చింది. ప్రతి గ్రూప్లోనూ యూనిక్ సింబల్ ఉంది, బట్ ఆప్షన్ డీలో మీరు అబ్జర్వ్ చేస్తే 2 times క్యాప్ రిపీట్ అయింది, కాబట్టి ఇది ఆడ్ వన్ అనమాట. నెక్స్ట్, హౌ మెనీ మీనింగ్ఫుల్ 4-letter ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ప్రోవర్బ్. సో ప్రోవర్బ్ అనే దాన్ని తీసుకున్నారు, ఇందులో కొన్ని లెటర్స్ని యూజ్ చేసుకొని 4-letter మీనింగ్ఫుల్ వర్డ్స్ మనం ఫామ్ చేయాలి. అయితే వాళ్ళు అడిగించుకోండి, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్, అంటే నో రిపిటేషన్ అలౌడ్ అనమాట, రిపీట్ చేయకూడదు మనం లెటర్స్ని. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అడిగింది కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఇటు లెఫ్ట్ టు రైట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఫస్ట్ లెటర్ అంటే పి అనమాట, పిని తీసుకుంటున్నాము. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఆర్ని తీసుకుంటున్నాము, తర్వాత థర్డ్ లెటర్ కూడా తీసుకుంటున్నాము ఓని. ఫిఫ్త్ లెటర్ అన్నారు అంటే ఫోర్త్ని స్కిప్ చేసేయండి, ఫిఫ్త్ది ఈ తీసుకోండి, ఓకేనా. సో ఆ 4 లెటర్స్ని యూజ్ చేసుకుని మనం ఎన్ని ఇంగ్లీష్ మీనింగ్ఫుల్ వర్డ్స్ని ఫామ్ చేసుకోవాలి, ఎన్ని ఫామ్ చేస్తామో చూడండి, బట్ రిపిటేషన్ అనేది అవ్వకూడదు లెటర్. సో ఇక్కడ నేను చూడగానే నాకైతే కనుక రోప్ అనేది ఫస్ట్ ఫామ్ అయింది, ఆర్ఓపి రోప్, ఓకేనా. మీనింగ్ఫుల్ వర్డ్ అయినా రోప్. సెకండ్, పోర్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది, పోర్, ఓకేనా. పోర్ అంటే స్మాల్ హోల్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, బ్యాంకింగ్ రిలేటెడ్ రెపో అనే వర్డ్ కూడా ఫామ్ అవుతుంది, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓకేనా. సో ఇలా మనకి 3 మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి, కాబట్టి ఆప్షన్ బి. ఇది కొంచెం టైం టేకింగే, కానీ కొంత బేసిక్స్ అనేవి మీకు ఇంగ్లీష్ మీద అవగాహన ఉంటే ఇలాంటివి చేసేయచ్చు. నెక్స్ట్, ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, స్క్వేర్, ఇక్కడ ఇవన్నీ చదవకల్లా ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి, స్క్వేర్, ట్రయాంగిల్, స్పియర్ అండ్ పెంటగాన్. సో ఇక్కడ స్క్వేర్ ఇలా రిప్రజెంట్ చేస్తాం 4 sided, ట్రయాంగిల్, పెంటగాన్ అంటే 5 sides కదా, సో ఇలా రిప్రజెంట్ చేస్తాం 5 sides ఉండేలాగా. బట్ స్క్వేర్ మీరు అబ్జర్వ్ చేస్తే స్పియర్ అనేది ఒక 3D ఫిగర్, మిగతా అన్ని 2D ఫిగర్స్, ఇది ఒకటి 3 dimensionalకి సంబంధించింది, కాబట్టి అది ఆడ్ వన్. ఇక్కడ కోన్ ఇస్తే కోనే ఆన్సర్, సిలిండర్ ఇస్తే సిలిండర్ ఆన్సర్. సో వాళ్ళు 2D 3D మీద మిమ్మల్ని చెక్ చేయడం కోసం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, చూసుకుంటా వెళ్ళాలి. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ది ఇంగ్లీష్ వర్డ్ ఎగ్జాంపుల్ is arranged in alphabetical order. How many letters are there in the English alphabetical series between the letter that is second from the left and the one that is fourth from the right in the new letter cluster formed? So అంటే ఫస్ట్ అసలు ఏమన్నారంటే ఎగ్జాంపుల్ అనే దాన్ని తీసుకోమన్నారు, తీసుకున్నారా? వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు, చేసేద్దామా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇక్కడ ఏ ఉంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి. నెక్స్ట్ ఏ తర్వాత ఏమొస్తుంది ఆల్ఫాబెటికల్లో? ఈనేగా, 2 ఈలను చూసారా, 2 ఈలు తీసేసుకోండి. నెక్స్ట్ ఏమొస్తుంది? ఎల్లా, ఎస్. తర్వాత పియా ఎమ్మ, ఎమ్ వస్తుంది. తర్వాత పి వస్తుంది. లాస్ట్ ఎక్స్ ఉంది కదా, అది కూడా తీసుకుంటున్నాం. సో అంతా అరేంజ్ చేసిన తర్వాత న్యూ లెటర్ క్లస్టర్లో సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ తీసుకోమన్నారు. సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ అంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ది సెకండ్ది అంటే ఈయన తీసుకుంటున్నాము. ఇంకొకటి చూడండి, సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు, ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ సైడ్ నుంచి, ఇదిగోండి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫోర్త్, 1 2 3 4 ఫోర్త్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఈని ఎల్ని తీసుకుంటున్నాము. అయితే ఆ ఈకి ఎల్కి మధ్యలో హౌ మెనీ లెటర్స్ అని అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి? ఈ పొజిషన్ ఏమో 5, ఎల్ పొజిషన్ ఏమో 12. రెండింటి మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి. ఎంత డిఫరెన్స్? ఎంత? 7. అగైన్ దానికి -1 చేయండి, టోటల్గా మనకి 6 లెటర్స్ ఉన్నట్టు, ఓకేనా. సో ఎగ్జామ్లో మీకు ఇలా మీరు మొత్తం వేయకూడదు, ఈ తర్వాత ఎఫ్ తర్వాత జీ తర్వాత హెచ్, ఐ, జే, కే ఇలా వేసారనుకోండి మీకు టైం పట్టేస్తుంది. ఇక్కడ ఈఎల్ వచ్చిన తర్వాత ఈ జెడ్ అడిగితే, కాబట్టి మీరు పొజిషన్ చేసేయండి. 5 12 వేసిన తర్వాత వచ్చిన డిఫరెన్స్కి -1 చేస్తే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ బిట్వీన్ దెమ్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్, పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. సో మొత్తం చదవద్దు, ఇక్కడ పర్సంటేజ్ ప్లేస్లో 9 3 4 1 నెంబర్స్ ఏవి ఇచ్చారు ఆ నెంబర్స్ తీసేసుకోండి. ఆ సింబల్స్కి ఏదో ఇచ్చారు చూడండి, ఈ సింబల్ పర్సంటేజ్ని ఎలా డీకోడ్ చేశారు? మల్టిప్లై చేశారు. ఎట్ ద రేట్ అంటే మైనసేనా? ఎస్. నెక్స్ట్ డాలర్ ఉంది, డాలర్ అంటే డివైడెడ్ బై అన్నది. బార్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం 4 divided by 1 చేస్తాము డివిజన్. 4 divided by 1 అంటే 4. 9 3 27. 27 ఇక్కడ -4 ఉంది, అంటే మన ఆన్సర్ ఎంత చెప్పండి? 23, ఓకేనా. నాకంటే ముందు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే మీరు ముందు ఉంటారు, ఎందుకంటే నేను అందరికీ అర్థం అవడం కోసం నేను చెప్తున్నా. నెక్స్ట్, ఇన్ ఏ రో ఆఫ్ 52 మ్యాగజైన్స్, మ్యాగజైన్ ఏ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్. సో ఇక్కడ ఒక 52 మ్యాగజైన్స్ ఉన్నాయి. 52 మ్యాగజైన్స్లో ఇక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి ఏ మ్యాగజైన్ 15th పొజిషన్లో ఉందంట, లెఫ్ట్ నుంచి అంటే ఇటు సైడ్ నుంచి. అలానే బి మ్యాగజైన్ ఈజ్ 20th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నారు, రైట్ సైడ్. సో రైట్ అంటే ఒకటే, మీ రైట్ హ్యాండ్ సైడ్ ఎటు ఉందో అటు తీసుకోండి, లెఫ్ట్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు ఉందో అది తీసుకోండి, ఓకేనా. హౌ మెనీ మ్యాగజైన్స్ లై బిట్వీన్ దెమ్ అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో ఎన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన క్లూ ఏంటి అంటే టోటల్గా 52 నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ ఉన్నాయి అనమాట, ఓకేనా.
సో ఏ మ్యాగజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి 15th పొజిషన్లో ఉంది. బి మ్యాగజైన్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి తెలిసిందనుకోండి, అప్పుడు మనకి ఈజీగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మధ్యలో ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. ఆ రోలో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏ 15th ఉంది, బి ఎంత ఉందో చూడాలి. సో రైట్ హ్యాండ్ ఇక్కడ మనకి తెలుసు ఆల్రెడీ, టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసు కదా నెంబర్ ర్యాంకింగ్లో. టోటల్గా ఇక్కడ 52 మ్యాగజైన్స్ ఉన్నాయి. అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి బీది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి దాని పొజిషన్ ఎంత 20th పొజిషన్లో ఉంది -1. అంటే 52లో నుంచి మీరు 19 సబ్ట్రాక్ట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొజిషన్ వచ్చేసింది అంతా 33 అనా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 33rd పొజిషన్లో ఉంది బి మ్యాగజైన్. ఓకేనా, ఏ మ్యాగజైన్ ఏమో 15th పొజిషన్లో ఉంది, బి మ్యాగజైన్ ఏమో 33rd పొజిషన్లో ఉంది. మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటున్నారు, ఇందాక మీకు చెప్పాను మిడిల్లో ఎన్ని ఉన్నాయి అంటే ఈ రెండింటికి ఫస్ట్ మైనస్ చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 33 - 15 ఎంత వస్తుంది 18. అగైన్ దానికి -1 చేయండి, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ బిట్వీన్ దమ్ 17 అని వస్తుంది. అవునా కదా? సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ 6-lettered మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ బట్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ద వర్డ్. సో ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఈ అన్ని లెటర్స్ యూజ్ చేసుకొని 6-letter మీనింగ్ఫుల్ వర్డ్ని మనం ఫామ్ చేయాలి. అయితే రిపీట్ అవ్వకూడదు లెటర్ సేమ్. సో ఇక్కడ ఇది ఒక మీనింగ్లెస్ వర్డ్ కదా, దీన్ని మనం మీనింగ్ఫుల్ వర్డ్గా మనం మార్చుకోవాలి. సో 6-letter అంటున్నారు కాబట్టి ఇలా మనం 2-letter, 3-letter, 4-letter ఇలా అడిగితే ఎక్కువ పాసిబిలిటీస్ వస్తాయి. బట్ 6-letter అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 1 అనేది మీరు ఆప్షన్ అవుతుంది. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ నేనైతే కనుక ఫ్రిడ్జ్ అనే దాన్ని ఫామ్ చేయగలుగుతున్నా, ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్. సో ఇంకా ఏమీ రావు ఈ లెటర్స్ని యూజ్ చేసుకొని, ఇంకేమీ రావు కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. 6-letter అడిగినప్పుడు మోస్ట్లీ మనకి 1 or 2లోనే ఆన్సర్ ఉంటుంది. సో చూసుకొని మీరు ఎక్కువ థింక్ చేయకుండా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ నంబర్ పేర్స్. సో ఇక్కడ ఇదంతా మీరు చదవక్కర్లేదు, ఈ ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఆడ్ వన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇందులో డిఫరెంట్గా ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను చూడగానే నాకు ఒకటి స్ట్రైక్ అయింది, ఏంటి అంటే ఈ 1, ఈ 8 ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మిడిల్లో వస్తుంది. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇదే లాజిక్. ఇంటూ 11 18 11s 198, అలానే 22 11s 242. మీకు ఇంటూ 11 అనేది స్ట్రైక్ అయిపోయినా జస్ట్ డిజిట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ 22 ఉంది కదా, ఆ రెండింటిని అట్లా వేసుకున్నాం ఇటు అటు, మధ్యలో ఆ రెండింటిని యాడ్ చేసుకొని పెట్టుకున్నాం. అర్థమైందా? అప్పుడు మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 13 కూడా చూడండి, ఈ 13ని పక్కన పెట్టండి. 31 చూడండి, 31 ఈ రెండు డిజిట్స్ని యాడ్ చేయండి, 4 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సిలో మనకి 1, 3 ఉంది కదా, అది మిస్ అయింది. సో ఇక్కడ 3 ఉంటే అప్పుడు రైట్ ఉండేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ని ఇంటూ 11 చేస్తున్నాం, అప్పుడు సెకండ్ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఇంటూ 11 చేస్తే అప్పుడు సెకండ్ నెంబర్ వస్తుంది. అన్నిట్లో వస్తుంది, ఒక దాంట్లో మిస్ అవుతుంది, అదే ఆప్షన్ సి. ఈ విధంగా మనం ఆడ్ వన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఇది చూడగానే మీకు బ్లడ్ రిలేషన్ అర్థం అవ్వాలి. మొత్తం చదవకుండా డైరెక్ట్గా పాయింట్ బై పాయింట్ మీకు అర్థమైంది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటున్నారు కాబట్టి బి ఫాదర్ ఏ, జెండర్ అక్కడ మేల్ కాబట్టి నేను పాజిటివ్ పెట్టాను. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి, బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మ్యారీడ్, బి హస్బెండ్ అన్నారు కాబట్టి ప్లస్ పెట్టాం. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, సి డాటర్ డి అంటాం, అంటే వీళ్ళిద్దరికి కలిపి పుట్టిన వాళ్ళు డి అనమాట, డాటర్. ఏ రిలేటెడ్ టు డి అంటున్నారు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి. డికి ఏమవుతాడు, ఫాదర్ జెండరు, అలానే తర్వాత ఇక్కడ గ్రాండ్ ఫాదర్ కదా అయ్యేది ఆన్సర్, ఆప్షన్ డి. చూడండి జనరేషన్, ఇదొక జనరేషన్ ఇదొక జనరేషన్. డికి ఈ పైన ఉన్న వాళ్ళు ఏమవుతారు, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలా అవుతారు. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి గ్రాండ్ ఫాదర్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్ చూడండి. ఇందులో మనం కంప్లీట్ చేయాలంటే ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తారు, ఇక్కడ డిఫరెన్స్ చూసారనుకోండి 30, 10, 5, 3 ఆర్డర్ కరెక్ట్గా రావట్లేదు. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ అబ్జర్వేషన్తో మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక్కడ సిరీస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళ్తుంది. ఓకేనా, సో 10 కంటే తక్కువ ఉన్నదే మన ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అంతా తగ్గుతూ వెళ్ళింది. బట్ ఆప్షన్స్ అన్నీ 10 బిలోనే ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఇక్కడ చూడండి 16ని, 30ని, 20ని చూడగానే నాకు ఆ నెంబర్ చూడగానే క్లారిటీ వచ్చేసింది. 16 మనం 60/1 అని రాశారు 16ని. 30ని ఎలా రిప్రజెంట్ చేశారంటే 60/2 చేశారు. నెక్స్ట్ 20ని ఎలా రిప్రజెంట్ చేశారు 60/3, అంతేనా. 60/3 ఎంత 20, 60/4 ఎంత 15ఏనా, 15 4 60 కదా. నెక్స్ట్ 60/5 ఈజ్ 12, 60/6 ఈజ్ 10, అవునా కదా. 6 10 60. ఇప్పుడు మన ఆన్సర్ ఏమై ఉండాలి 60/7. 60/7 అంటే ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి మీరు డివిజన్ ఎలా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ 7 8 56 కాబట్టి మన ఆన్సర్ 8 పాయింట్ సంథింగ్ అవ్వాలి. 8 పాయింట్ సంథింగ్ అంటే ఆప్షన్ బి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, సో చూసుకొని చేయాలి. నెక్స్ట్, ఆడ్ వన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు చూసారా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్, సోలార్ ప్యానల్స్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయగానే ఇక్కడ 3 ఎకో ఫ్రెండ్లీ ఉన్నాయి, ఒకటి మటుకి
ఎన్విరాన్మెంట్కి అగెనెస్ట్గా ఉంది, అదే డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అంటే చెట్లని నరికేసేసేయడం. మిగతా అన్ని ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసేవి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. ఎఫారెస్టేషన్ ఒక బ్యారన్ ల్యాండ్, అంటే అలా ఒక వదిలేసిన ల్యాండ్లో ట్రీస్ నాటేసి అంటే మొక్కల్ని పెట్టేసేసి దాన్ని ఒక ఫర్టైల్ ల్యాండ్ కింద మార్చుకొని ఒక ఫారెస్ట్ లాగా తయారు చేయగలుగుతున్నాం, దాన్ని ఎఫారెస్టేషన్ అంటాం. డిఫారెస్టేషన్ అంటే ఆల్రెడీ ఉన్న చెట్లని రిమూవ్ చేసేసి ఏమైనా ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి కట్టేస్తున్నాం. సో ఇది ఎన్విరాన్మెంట్కి అగైనెస్ట్. సోలార్ ప్యానల్స్ ఎన్విరాన్మెంట్కి సపోర్టింగే కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఇది మన ఆడ్ వన్. చూడంగానే మనకి స్ట్రైక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ పజిల్ టైప్ ఇచ్చారు. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ డస్ వీ హ్యావ్ ద ఎగ్జామ్ అంటున్నారు. ఫస్ట్ అయితే సాల్వ్ చేద్దాం పజిల్ని. ఇలా ఇచ్చినప్పుడు ఇంత పెద్దగా ఉందని వరీ అవ్వద్దు, వాళ్ళు ఇచ్చిన డేటాని నీట్గా రిప్రజెంట్ చేయండి. ఓకేనా, నీట్గా కన్ఫ్యూజన్ అవ్వకుండా క్లారిటీగా రాసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అసలు మీరు టెన్షనే పడకూడదు, ఓపెన్ మైండెడ్గా వెళ్ళాలి, స్ట్రెస్ లేకుండా నిదానంగా రాసుకోవాలి ఎగ్జామ్. అర్థమైందా? సో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు స్ట్రెస్ ఉండదు, ప్రాక్టీస్ చేయకపోతేనే స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకొని వెళ్దాం. ఓకేనా, ఈ మోడల్స్ చూసుకొని వెళ్ళండి, ఎక్కువగా ఇవే వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఏం అడుగుతున్నారంటే PQRSTU అండ్ we have exam on different day of the week. సో అయితే వీక్ స్టార్టింగ్ ఆన్ మండే అంటున్నారు. సో వీక్ దేంతో స్టార్ట్ అయ్యింది? మండే నుంచి స్టార్ట్ అవుతుందంట. ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఎగ్జామ్ ఉంటుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే కూడా ఉందంట. ఓకేనా, సో రిప్రజెంట్ చేద్దాం. చూడండి, సండే, సాటర్డే, సండే. ఓకేనా, సో ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మారుద్దాం. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ క్యూ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ సాటర్డే. క్యూ ఎగ్జామ్ ఎప్పుడుందంట? సాటర్డే పెట్టేసేయండి. సో ఇది మనం చూడండి మండే నుంచి సండే వరకు అరేంజ్ చేసాం కదా. ఫస్ట్ ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే క్యూకి ఎగ్జామ్ సాటర్డే అని చెప్పి ఇలా ర్యాండమ్గా రాసుకుంటారు. ఇలా ర్యాండమ్గా రాయకూడదు. ఫస్ట్ డేస్, వీక్లో డేస్ ఎలా అయితే ఆర్డర్లో ఉంటాయో అలా పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన హింట్స్ని అక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ క్యూకి ఎగ్జామ్ సాటర్డే కాబట్టి పెట్టేసాం. నెక్స్ట్ ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్కి క్యూకి మధ్యలో 2 persons ఎగ్జామ్ ఉంది. అలా అని చెప్పి మనం ఎస్ని కింద పడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే సండే ఒకటే ఉంది కదా. సో మనకి ఎస్కి క్యూకి మధ్యలో 2 ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి ఈ 2 వదిలేస్తే, చూడండి ఈ ఫ్రైడేని థర్స్డేని వదిలేస్తే ఎస్ ఎగ్జామ్ వెన్స్డే జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏమడిగారంటే ఆర్ హ్యాస్ ద ఎగ్జామ్ బిఫోర్ ఎస్ బట్ ఆఫ్టర్ పి. సో ఇక్కడ ఆర్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఎస్ కంటే ముందంట, పి తర్వాత అంట. అంటే పి ఎగ్జామ్ ఇక్కడ జరిగితే ఆర్ ఎగ్జామ్ ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఆర్ ఎగ్జామ్ ఎస్కి ముందు అంటున్నారు, పి తర్వాత అంటున్నారు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ యూ హ్యాస్ ద ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీ. టీ జరిగిన తర్వాత అమ్మటే యూకి ఎగ్జామ్ ఉందంట. ఇది ఎక్కడ సెట్ అయింది? ఇక్కడ. చూడండి, ఇక్కడ సండే ఒకటే ఉంది, బట్ థర్స్డే అండ్ ఫ్రైడే మీరు అబ్జర్వ్ చేస్తే టీకి యూకి ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. ఇంకా మిగిలిపోయింది ఏంటి? వీనేనా? ఎస్. సో ఈ విధంగా మనం పజిల్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద డేస్ హ్యావ్ వీ హ్యావ్ ద ఎగ్జామ్. వీక్ ఎగ్జామ్ ఎప్పుడుంది? సండేనేనా? ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఆడ్ వన్ మటుకి అసలు ఎవరు నెగ్లెక్ట్ చేయబాకండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అన్నిట్లోనూ పర్సంటేజ్ అనే సింబల్ని ఇచ్చారు. ఓకేనా, ఆ పర్సంటేజ్ అంటే మన 6% ఆఫ్ 3 అలా చదవకూడదు. ఇక్కడ 6ని 3ని ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 2 వస్తుంది అంటున్నారు. డివైడెడ్ బై పెట్టారనుకోండి, 6/3 ఈజ్ 2. అలానే 9/3 ఈజ్ 3 వర్కౌట్ అయింది. 8/2 ఎంత? 4ఏనా? బట్ 7/3 ఎంత? 2 కాదు కదా. ఆన్సర్ ఏంటి? ఆడ్ వన్, ఆప్షన్ డి. ఈ విధంగా కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి సెకండ్స్లో ఆన్సర్స్ పెట్టేయాలి. నెక్స్ట్ 3 + 2 = 13 అంటున్నారు. 3ని 2ని ఏం చేస్తే 13 వస్తుంది? డైరెక్ట్గా యాడ్ చేస్తే 5 వస్తుంది, బట్ 13 ఉంది. సో ఇక్కడ ఉన్న డిజిట్స్ని ఒకసారి స్క్వేర్ చేసి ట్రై చేద్దాం. 3² ఈజ్ 9 + 2² ఈజ్ 4. 9 + 4 ఎంత? 13. దీనికి అది అప్లై చేయకల్లా డైరెక్ట్గా లాస్ట్ దానికి అప్లై చేసుకోండి. ఆ విధంగా టైం సేవ్ చేయండి. 5² + 4² 25 + 16. 25 + 16 అంటే ఆన్సర్ ఎంత? 41. చూడండి, ఇప్పుడు దాకా నేను సాల్వ్ చేశాను కదా, ఇది మీకు వర్క్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న వాటిలో ఈ 4 digit నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో డిఫరెంట్గా ఉన్నదాన్ని ఆడ్ వన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఈ విధంగా మీరు ఆన్సర్స్ కమెంట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూడగానే మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది కదా, అందరూ గట్టిగా ప్రిపేర్ అయ్యి రీజనింగ్లో ఫుల్ స్కోర్ సాధించేసేయాలి. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్.